హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిరుత టీవీకి స్వాగతం అండి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఏరియల్ సర్వే అనేది చేయడం అంటూ జరిగిందండి. ఎందుకోసం అంటే మొన్న మోంతా తుఫాన్కు వరంగల్ మహానగరము నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయంతో నిండిపోవడం అంటూ జరిగిందండి. అందుకే సీఎం గారు వెంటనే పర్యటన అయితే చేశారు. అయితే ముఖ్యంగా బాధితులను పరామర్శిస్తూనే అలాగే వాళ్లకు ఎవరికైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు కూడా పలు రకాల నష్టపరిహారాలను అయితే వివరించి చెప్తాను. దయచేసి వినండి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు వచ్చిన న్యూస్ను ఆధారంగా చేసుకొని మీకు అయితే వీడియో అయితే చేయడం అంటూ జరుగుతుందండి. పరామర్శిస్తూ భరోసా ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున వరంగల్ మహానగరంలో పర్యటించడం అంటూ జరిగిందండి. వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు గంటకు పైగా పర్యటించారు. బాధితులను పలకరిస్తూ భరోసా ఇస్తూ వారి వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ సమ్మయ్య నగర్ చేరుకున్న ఆయన వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. కాలనీకి చెందిన రమాదేవి లత ఇళ్లలోకి వెళ్లిన సీఎం బాధితులతో మాట్లాడారు. వరద ముప్పులకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రేవంత్ మాట్లాడుతుండగా కాలనీ వాసులు అడ్డు తగిలారు. ఏదైనా వర్షాకాలంలో తాము వరద ముంపునకు గురవుతున్నామని వాపోయారు. దీంతో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. సమ్మయ్య నగర్ నాలాను పరిశీలించి వెళ్తున్న సీఎం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్మికులు కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను సీఎం ఆదేశించారు. కాపువాడలో వరద బాధితులను పరామర్శించారు. పక్కనే ఉన్న పోతల నగర్ కాలనీ నాలాలను కూడా పరిశీలించారు. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు కలిసి మధ్యాహ్నం 12 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాలో జరిగిన నష్టాన్ని అయితే పరిశీలించడం అంటూ జరిగిందండి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. హన్మకొండ కలెక్టరేట్ లో ఇందిరా వర్ధంతి, పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా పాల్గొనడం అంటూ జరిగిందండి. వరద బాధితులకు అండగా ఉంటాం. తుఫాన్తో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం. ఇల్లు నీట మునిగితే 15,000 రూపాయలు, కూలిపోతే ఇందిరమ్మ ఇల్లు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఆర్థిక భరోసా అందిస్తామని వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మోంతా తుఫాన్ కారణంగా వానలు దంచికొట్టడంతో వరంగల్ నగరంలో పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్లోని పలు కాలనీలను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. వరద ముంపునకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన హన్మకొండలోని కలెక్టరేట్ 7 జిల్లాల కలెక్టర్లతో వరద నష్టంపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉందని రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అంటూ జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉందని రేవంత్ చెప్పారు. వరంగల్తో పాటు అనేక జిల్లాల్లో వరద నష్టం భారీగా ఉందన్నారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. నీటిపారుదల, పురపాలక శాఖల అధికారులతో పాటు స్థానికంగా ఉండే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను రాబట్టుకోవాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మేఘ విస్ఫోటనంతో కుండపోత వానలు నిత్యకృత్యంగా మారాయని, 2-3 ఏళ్లుగా వరుసగా ఎక్కడో ఒక చోట ఇలా జరుగుతుందని చెప్పారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. నగరాల్లో నాలాల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవద్దు అన్నారు. చెరువులు, నాలాల కబ్జాల్లో ఎంతటి వారున్నా మొదలుపెట్టొద్దని ఆదేశించారు. 10 మంది కోసం 10,000 మంది ప్రజలు ఇబ్బంది పడాలా అని ప్రశ్నించారు. అక్రమాలపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాలన్నారు.
ప్రస్తుతం వరదలు తగ్గాయని పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీలు నియమించుకొని పనిచేయాలని అధికారులకు సూచించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు. వరదలకు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖల రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని వాటిపై వెంటనే నివేదికలు అందజేయాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని, పని చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద నష్టంపై త్వరలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తానని, నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని కూడా తెలియజేయడం అటు జరిగిందండి. వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ఎవరైనా వరదల్లో మృతి చెందినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. వరదల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు కోల్పోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరదలకు ఇల్లు మునిగిన వారికి 15,000 అందిస్తామని, ఇల్లు పూర్తిగా ధ్వంసమైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే మేక, గొర్రె వంటివి మృతి చెందితే 5,000, గేదెలు, ఆవులు, ఎద్దులు వంటివి మృతి చెందితే పశువులను బట్టి 50,000 వరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల సహాయం అందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి. వరంగల్లో వరద బీభత్సానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం చేశారు. వరద ప్రభావిత కాలనీల్లో స్థానికులు, ప్రజా ప్రతినిధుల నుంచి అందిన ఫిర్యాదులను చూసి అధికారుల తీరుపై మండిపడ్డారు. 100 అడుగుల రోడ్డులో సుమారు 100 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ టన్నెల్ గేట్లను తెరవకపోవడంతో గోపాల్పూర్ చెరువు నీళ్లతో 50 కాలనీల వరకు నీట మునిగాయని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన అధికారులను మందలించారు. తుఫాను ఉందని తెలిసి కూడా ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పాలనాపరమైన అనుభవం లేకపోవడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేయలేకపోయారని ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులు నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ల క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఇదండి.